మీకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది 60 గజాల్లో ఇల్లు చూపిస్తాను. చూశాను నేను, చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాను మీకు కూడా, హోమ్ టూర్ అనుకోండి. ఇక నిన్న ఓపెనింగ్ చేశారు. ఇగో ఇక్కడ ఇదంతా ముగ్గు పోసారు. ఎంపీడీఓ ఆఫీస్లో జరిగింది ఇది. అసలు నేను 60 గజాల్లో ఇల్లు ఇద్దాం అనుకున్నాను, కానీ చూడడానికి చాలా బాగుంది. నిన్న పూజ చేశారు. ఇక్కడ మూడు కలశం పెట్టారు, శివయ్య, గణపయ్య ఇలాగా. ఇది నైట్ టైము. ఇదేమో హాలు. ఇవి సిమెంట్ గోడలతో కట్టింది, గడప సిమెంట్ దాంతో కట్టారు. ఇంకా కిటికీ కూడా మనకి సిమెంట్ దాంతో. ఇది బెడ్రూమ్. నిజంగా నాకు చాలా నచ్చింది. ఇవి కూడా సిమెంట్ తోటే. విండో 2 విండోస్ వచ్చినాయి. ఇది బెడ్రూమ్. వాష్రూమ్ సింగిల్ బెడ్రూమ్ లో నుంచి అటాచ్ బాత్రూమ్. ఇది స్నానాల గది కేవలం. టాయిలెట్స్ ఏమో బ్యాక్ సైడ్ ఇచ్చారు, అది కూడా డోర్ ఉంది ప్రత్యేకంగా. ఇది కూడా చాలా బాగుంది, చూశాను. ఇది బెడ్రూమ్. అసలు బెడ్రూమ్, హాలు, వాష్రూమ్ కూడా లోపలే ఉంది మనకి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన కిచెన్ చూడండి. ఇది కిచెన్. 60 గజాల్లో ఇల్లు అంటే 60 గజాల్లో కూడా ఇల్లు కట్టొచ్చు. చూడండి కిచెన్ కూడా ఎంత పెద్దగా ఉంది. చిన్నగా ఏం లేదు, పెద్దగా ఉంది. ఇక్కడ అంటే డెమో, ఇది డెమోకి ఇచ్చిన హౌస్. ఇది డెమో కోసం కట్టిన ఇల్లు. ఇప్పుడు ఊర్లలో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మొన్న లిస్ట్ తయారైంది. ఇది కిచెన్ కూడా పెద్దగా ఉంది. అసలు మనం చిన్న కట్టుకుంటాం, మా ఇంట్లో కిచెన్ చిన్నగా ఉంటుంది. ఇది చాలా బాగుంది. అంటే ఏం సామాన్ లేకపోవడం వల్ల పెద్దగా పడుతుంది ఏంటో నాకు తెలియదు. అసలు నిజంగా బాగుంది. నేను చెప్తున్నాను కదా, నేను బాగలేదు అంటే ఎట్లా అంటే జెన్యున్గా రివ్యూ ఇస్తాను. అంటే బాగుందంటే బాగుంది, బాగలేకపోతే బాగలేదు అని చెప్పే మనస్తత్వం నాది. నాకేమీ ఇది లేదు. కానీ హాల్ కూడా చాలా బాగుంది. 60 గజాల్లో ఇల్లు పడిద్దాం అనుకున్నాను. నిజంగా ఇల్లు పడిద్దాం అనుకున్నాను, కానీ ఇంత బాగుంది ఏంటి అసలు. ఈ లైట్లు ఇవన్నీ వీళ్ళే, మొత్తం వీళ్ళే కట్టిస్తారంట. మొత్తం వీళ్ళే కట్టి ఇస్తారంట. బాగుంది ఇల్లు మాత్రం. ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు ఇంత ఉంటుంది అనుకోలే కదా మనం. 60 గజాలు నిజంగా